అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ రోజు నువ్వు జబ్బులు పడకపోతే రోడ్లు పడేది చూసి సడన్గా పక్షవాతం వచ్చేసింది కాబట్టి నీకు ఎరువుల సమస్య లేదు కదా ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి? ఎంత సంవత్సరం అయిన తర్వాత ఇచ్చాడు, గుర్తుపెట్టుకోగలియా? పొలం డబ్బులు వచ్చినాయి నీకు? మనవాళ్ళ మండల డబ్బులు వచ్చినాయా? బడికి పోయే డబ్బులు వచ్చినాయి మనవాళ్ళ మండలకి? తల్లికి వందనం బస్సు ఎక్కావు మధ్య మరి అట్ల పని పోయిస్తావు. ఎన్నిసార్లు పోయిస్తా? కూతురు కదా కూతురు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల 1వ తేదీని పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమం కింద మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల సారథ్యాల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది. ఈరోజు 1వ తేదీ మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలోకి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇది కాకతీయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు చరిత్రలో ఒక గొప్ప రోజు. ఒక దార్శనిక నేత, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం మార్పు తీసుకుంటే, వారు వచ్చిన తర్వాత విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ఎనలేని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం దానికి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా అమరావతి నిర్మాణం కంకణం కట్టుకున్నాం. P4 విధానంలో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి వారు చేసేటువంటి సేవలు కూడా వెళ్ళలేవి. ఈరోజు పెన్షన్లు తీసుకుంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా 63,19,309 పెన్షన్లకి 2,729.66 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అదే ప్రకాశం జిల్లాలో అయితే 2,84,625 మందికి 124.53 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మర్రిపూడి మండలానికి 5,461 మందికి 2,39,000 మందిని మనం 2,39 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ పన్నూరు గ్రామానికి 293 మందికి 12,62,000 రూపాయలు మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు కూడాను అన్నదాత సుఖీభావ కింద ఈ గ్రామంలో 109 మంది రైతులకు, 433 మంది రైతులకి 21,65,000 రూపాయలు మొదటి విడత కింద జమ చేయడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం మనం 7,000 రూపాయలు, కేంద్రం ఇచ్చే 2,000కి, రాష్ట్రం ఇచ్చే 5,000 కలిపి 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి 7,000, తర్వాత 6,000 రూపాయలు జమ చేస్తాం. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మన గ్రామంలో 458 మందికి సచివాలయం ప్రాంతీయ పరిధిలో 458 మందికి 59,54,000 రూపాయలు పంపిణీ చేశాం. గతంలో ఎన్నెన్నో చేశారు, 13,000 ఇచ్చి సరిపెట్టారు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మేము ఎన్నికల ముందు జిల్లాకు పరిమితం ఉన్నాం. విజ్ఞప్తులు పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఆడబిడ్డలకి అని ఉన్నాం మేము. అందువల్ల ఉద్యోగస్తులైనా, ఉన్నత సంపన్నులైనా కానీ చూడకుండా ప్రతి ఆడపడుచుకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇందాక ఇక్కడే నేను ఒక అమ్మాయిని అడిగాను, విజయవాడ నుంచి లాస్ట్ స్టూడెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి 230 రూపాయలు దగ్గర ఒక ఛార్జీ మిగిలింది. కొంతమంది ఒంగోలు వెళ్ళి వచ్చా ఉన్నారు, మరిచెట్లపాలెం పోయిచ్చా ఉన్నారు, వీరాలు పోయించారు. ఒక్కొక్కరు 4 సార్లు 3 సార్లు పోయిచ్చా ఉన్నారు. ఇది వాళ్ళ కుటుంబాలలో ఎంతో ఒక ఆర్థిక ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మొన్న వికలాంగుల పెన్షన్లు తీసేస్తున్నారు, దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రకరకాల రోడ్డు ఎక్కారు. మేము ఒకటే చెప్తున్నాం, అనర్హులు ఉన్నారని చెప్పి కంప్లైంట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళల్లో అనర్హులు తొలగించమని చెప్తున్నాం. అప్పీల్ చేసుకోమని చెప్తున్నాం. ఎవరికి నోటీసు కూడా ఇస్తున్నాం. నీ మీద పలానా అనర్హులు అంటున్నారు, నువ్వు అప్పీల్ చేసుకో, మళ్ళీ వెరిఫై చేస్తే మేము చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం,
అర్హత ఉన్న ఏ ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు ఆపేయం. ఈరోజు దీపం పథకం కింద కూడా కొంతమందికి వచ్చే కొంతమంది రాలేదంటే వాళ్ళకి అకౌంట్ తెలియదు ఉంది. డీలర్ ద్వారా, విఆర్ఓ ద్వారా, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ ద్వారా కూడా సరిచేసి అర్హత ఉన్న వాళ్ళకి ఇమ్మన్నాను. నేను పార్టీలు చుట్టాల, కులాలు చుట్టాల, మతాలు చుట్టాల, అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి పొందమని నేను చెప్తున్నాను. దయచేసి నేను తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా చెప్తున్నాం, లబ్ధి ఇచ్చే విషయంలో, లబ్ధిదారుల విషయంలో ఎవరికి కూడా అన్యాయం జరిగే విధంగా లేదు, అందరికీ చేయమని చెప్పి నేను అధికారులు చెప్తున్నాం, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాం. మీరు కూడా మీ సహాయం మీడియాను కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.